గిరీష్ ఈరోజు భలే హుషారుగా ఉన్నాడబ్బా. ఏమో ఇంత హుషారుగా ఉండవు, కారణం ఏందయ్యా తెలుసుకుందామని చెప్పేసి పుడింగి గిరీశం దగ్గరికి పోయినాడు. ఏమన్నా గిరీష్ అన్నా ఈరోజు అట్ట ఎగిరి తైతక్కలాడుతున్నావంటే, ఒరే పుడింగా నీకు విషయం తెలీదా? అదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు లండన్కి పోయినాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్కెచ్ చేసుకున్నాడబ్బా లండన్కి పారిపోదామని. ఇంకా లాభం లేదు, అప్పుడైతే 150 సీట్లు వచ్చినాయి, అందరినీ లోపలేసి ఉడకాడిచ్చినాను. ఇప్పుడు అంతా ఏమో అవిపెట్టేట్టుగా లేదు, చూడపోతే వీళ్ళేదో ఉడకాడిచ్చేటట్టుగా ఉండారు. 11 సీట్లకే 111 ముప్పు తిప్పులు పెట్టేట్టు కనిపిస్తాడు. ఇంక నేను లాభం లేదు, లండన్కి వెళ్ళిపోవాలని స్కెచ్ చేసినాడబ్బా. అది సంగతే. అందుకే మా యొక్క పరిపాలనకి, మా యొక్క దెబ్బకు భయపడి లండన్కి వెళ్ళిపోతూ ఉంటాడని హుషారు కాకుండా ఇంకేముంటుంది చెప్పు. నో గిరీశమన్నా, అది కరెక్ట్ కాదునా. కష్టాలు మీకు వచ్చినాయి, వాళ్ళకు వస్తాయి, అందులో మాత్రాన వచ్చేసినాయి. ఇంక 5 ఏళ్ళు మన బతికే లేదని చెప్పేసి పాలు నీళ్ళు పూసే టైప్ అనుకుంటున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. అట్లా కాదనా, కొంచెం ఆలోచించిన మనుషుల పట్ల కొంచెం దయా దాక్షిణ్యం ఒక నెనతో మాట్లాడాలనా. ఎంత దాటి ఎలా పడిపోయినాడని మీకు ఇష్టం వచ్చింది మీరు మాట్లాడితే న్యాయమా అంటే అటు కాదు బప్పుడింగా. నువ్వు అంటా ఉండవే కానీ జగన్మోహన్ రెడ్డి పెద్ద నాయకుడు, ఉరిమితే ఊరు మంగళం ఎంత అల్ల కల్లాలం అయిపోతుంది, ఇంకా ఆయన తలుచుకున్నట్టు ఇంకేమీ లేదని అన్నారు. కానీ అదంతా కాగితపులు మాటలేబ్బా. ఆయనకి ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తుకున్నా, సిబిఐని ఎత్తుకున్నా, ఇప్పుడు మా హ్యాండ్ ఓవర్లో ఉండే సిఐడిని ఎత్తుకున్నా పోతా ఉందనుకో. అందుకని ఇంక లాభం లేదని ఢిల్లీకి నుంచి అట్లే వాళ్ళతో మాట్లాడి అఖిలేష్ యాదవ్ కాపాడు, మమతా బెనర్జీ కాపాడదు, ఇంక ఏ నాయకుడు కాపాడని డిసైడ్ అయిపోయి లండన్కు సెప్టెంబర్ 3వ తేదీ ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. నీకు తెలుసా? నో 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 అట్టనద్దునా. ఇంతకుముందు కూడా ఎలక్షన్ ముందు పోయినాడు, మళ్ళీ వచ్చినాడా లేదా? మీరేమన్నారు? ఎయిర్పోర్ట్ కూడా 5 డాక్టర్ ఉన్నాడు కదా, ఆ డాక్టర్ ఆడికి పోయేసి ఆయన పెద్ద అంతర్జాతీయ స్మగ్లర్ నెట్గా బిల్డప్ ఇచ్చినాడు కదా, కానీ మళ్ళీ రాలా తిరిగా. ఇప్పుడు కూడా అంతే. ఆయనకి ఆడపిల్లకాయలు ఉన్నారు కదా, ఆయన ఆడకూతురు వాళ్ళు చదువుకుంటా ఉన్నారు, వాళ్ళకి బర్త్డేలు వస్తాయి, వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తాయి, వాళ్ళ పరీక్షలు వస్తాయి, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులు ఉంటాయి, ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయన్న. లండన్కి పోయి రావాలి ఆయన. లండన్కి పోవచ్చు, బెంగళూరుకి పోవచ్చు, ఢిల్లీకి పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. పోతే చాలు ఆయన పారిపోయినాడని మీరు లెక్కలే చేసుకుంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు. నా రాజకీయం అంటే రాజకీయంగా ఎదుర్కోండి, కానీ క్యారెక్టర్ అసెషన్ చేసే ఇట్లా మాట్లాడడం న్యాయం కాదు. నువ్వు గిరీష్ అన్న అన్నాడు. అబ్బా పుడింగా పోనీలేబ్బా, మీ నాయకుడి పట్ల మీకు ఎప్పుడు ఏ గొడవ వాళ్ళు ఇరిగానే అంటే మా నాయకుడి పట్ల మేము ఏ వాళ్ళు లేకుండా ఉండిపోతే అపోతే ఉంటారా మీరు? లేని పోనివి నారాసురు రక్త చరిత్ర అది ఇది అని రాస్తే సరే మీరు రిలీజ్కి వచ్చినారు. మీ నాయకుడు వాళ్ళ చిన్న ఆయన సంగతి ఏమైనా తేల్చినాడా? చివరికి ఏ కేసు తేల్చినాడు చెప్పు? అంతా ఆయన పని ఆయన చేసుకుంటా ఈ నవరత్నాలు బటన్ నొక్కుంటా ఉండిపోయినాడు. కళ్ళు మూసి తెరిసే లోపల చివరికే ఈ మందు తాగే వాళ్ళు తట్టుకోలేక మీ వాడిని ఓడిచ్చేశారు బా. నువ్వు దాన్ని కూడా అర్థం చేసుకోకుండా ఇట్లా ఉంటుంది. ఇంకా దెబ్బ పెట్టుంటుంది సామాన్యంగా. కాబట్టి ఖచ్చితంగా లండన్కి పారిపోతున్నాడు, అది గుర్తుపెట్టుకో. నో గురీష్ అన్న, మళ్ళీ ఒకసారి చెప్తుండా, మా నాయకుడు గుండె తట్టుకోగలిగినాడు, కార్యకర్తలు నమ్ముకున్నాడు. ఒకప్పుడు కొన్ని స్టెప్పులు రాంగ్ వేసినంత లోపల కార్యకర్తలు బాధపడితే వాస్తవమే, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తల మళ్ళా మనసు గెలుస్తాడో, నాయకులందరినీ చేర తీసుకుంటాడో. ఈసారి మీ యొక్క తుక్కు లేకుంటుంది మాత్రం గ్యారంటీ నో. సరేలబ్బా, లేస్తేనే మనిషి కాదని మిమ్మల్ని మేమేమి కాదనలా. అటు కూడా ఈ 5 ఏళ్ళు మా పరిపాలన చూడని ప్రజలు ఏమంటారో అప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు మీరు ఆ 11 సీట్లతో ప్రతిపక్ష హోదా లేదని బాధపడద్దండి. రండిబ్బా మీరు కూడా అసెంబ్లీకే అంటారు. నన్ను మీరు రావనా? ఆ పొద్దు నీకు 23 సీట్లు వచ్చినప్పుడు మేమేం గౌరవించినామా? ఇప్పుడు 11 సీట్లు మమ్మల్ని ఏం గౌరవిస్తావు? కాబట్టి మేము అసెంబ్లీకి వచ్చేది లేదు. ఎక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ పోతామో, వాళ్ళు ఓదారుస్తామో, ప్రజల్లో మళ్ళీ మద్దతు కూడగట్టుకోదని ప్రయత్నిస్తాం. కానీ మీలాగా ఇంకా రాజకీయాలు మీరు చేయలేమన్నా. నమస్కారం గిరీష్ అన్న అని చెప్పేసి పుడింగాడు చాలా బాధపడతా, మా నాయకుడు మళ్ళీ ఎప్పుడు కోలుకుంటాడో, మా నాయకుడు ఎప్పుడు ధైర్యంగా స్టేట్మెంట్ ఇస్తాడో, మా నాయకుడు ఎప్పుడు ధైర్యంగా మాట్లాడతాడని చెప్పేసి ఆలోచించుకుంటా అట్లా ఏడుకొండ దిక్కు నడిచిపోతూ ఉన్నాడు పుడింగి. ఇంక గిరీష్ అని పట్ట పగ్గా లేదు, నవ్వే నవ్వు. సరేలే, నవ్వి నాపసేన కూడా పండుతుంది. ఇప్పుడు మీరు ఇటు మాట్లాడినంత లోపల రేపు మా పార్టీ డేలా పడిపోతుందా? పార్టీని ధ్వంసం చేయడం ఎవరి వల్ల కాదన్నా. ఆ బుద్ధి రాజశేఖర రెడ్డి ఏమన్నాడు? ఫినిష్ అది టీడీపీ అన్నాడు. ఫినిష్ అయిపోయినావా మేమా? అట్లే మేము కూడా ఫినిష్ అయ్యేది లేదని చెప్పేసి పుడింగి గుండె ధైర్యం చేసుకొని
తూర్పు దిక్కు నుంచి ఉత్తరం దిక్కు వెంకటేశ్వర స్వామిని మొక్కునేదానికి పోతా ఉన్నాడబ్బా. అది ఈరోజు సంగతే. అంతేగాని ఆయన లండన్ పోయేది వాళ్ళ బిడ్డల బర్త్డేకి పోతా ఉన్నాడే కానీ పారిపోయి అక్కడనే కాపురం పెట్టేదానికి కాదు. అది ప్రజలారా మీరు తెలుసుకోండి. నాయకులుగా మీరు రూలింగ్లో మీరు కూడా అర్థం చేసుకోండి. ఒక రాజకీయ నాయకుడికి అవకాశం ఇవ్వండి కానీ పండాడని చెప్పేసి ఆయన ఇంకా కాళ్ళు లాగే పని మాత్రం పెట్టుకోవద్దండి. రాజకీయాలకి అదే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.